కేంద్ర ప్రభుత్వం 1 లక్ష రూపాయలు సబ్సిడీగా ఇస్తోంది. అందుకోసం కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తోంది. మరి ఎలా అప్లై చేసుకోవాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన 2024 ప్రధాన మంత్రి ఆవాస్ యోజన PMAY ను భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఇది ప్రభుత్వ గృహ రుణ పథకం. ఈ పథకం జూన్ 2015లో ప్రారంభమైంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా దేశంలోని పేద పౌరులందరికీ తక్కువ ధరకు ఇళ్లు లభిస్తాయి. ఈ పథకం కింద ఆర్థికంగా బలహీన వర్గాలకు, తక్కువ ఆదాయ వర్గాలకు, మధ్య ఆదాయ వర్గాలకు చెందిన కుటుంబాలకు ఇళ్లు నిర్మించుకోవడానికి లేదా కొనడానికి కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. ఇటీవల ప్రభుత్వం PMAY అర్హతలో కొన్ని మార్పులు చేసింది. మీరు PM ఆవాస్ యోజన కింద మీ ఇంటిని నిర్మించుకోవాలనుకుంటే మీరు PMAY యోజన గురించి పూర్తి సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవచ్చు. PMAY కింద సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాలో వేస్తుంది. అప్మలో అర్బన్, గ్రామీణ అనే 2 విభాగాలుంటాయి. PMAY కింద మురికివాడల్లో ఇంటి నిర్మాణం కోసం భారత ప్రభుత్వం ప్రతి ఇంటికి 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. ఇంకా గృహ రుణం తీసుకోవచ్చు. దానిపై 6.5% వరకు వడ్డీ రాయితీ పొందవచ్చు. రుణాన్ని 20 సంవత్సరాల్లో చెల్లించవచ్చు. ఈ పథకం పొందేవారికి ఆల్రెడీ సొంత ఇల్లు ఉండకూడదు. ఉంటే ఇది వర్తించదు. ఈ పథకంలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. వారు ఇంటి యజమానులుగా ఉండేలా పథకాన్ని పొందితే త్వరగా ఆమోదిస్తారు. దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా భారతీయులు అయి ఉండాలి. అలాగే భారత ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏదైనా గృహ నిర్మాణ పథకం యొక్క ప్రయోజనాన్ని పొంది ఉండకూడదు. EWS కింద లబ్ధిదారుని సంవత్సర ఆదాయం రూ.6 లక్షలకు మించకూడదు. అదే లెగ్ కింద వచ్చే లబ్ధిదారుడి వార్షిక ఆదాయం 6 లక్ష రూపాయలు కంటే ఎక్కువ, 12 లక్ష రూపాయల లోపు ఉండాలి. మెగి లబ్ధిదారుడి వార్షిక ఆదాయం 12 లక్ష రూపాయలు లేదా 18 లక్ష రూపాయల లోపు ఉండాలి. మెగ్ 2 కోసం లబ్ధిదారుని వార్షిక ఆదాయం రూ.18 లక్షలకు మించకూడదు. అవసరమైన పత్రాలు: ఆధార్ కార్డు, చిరునామా అడ్రస్, ఆదాయ ధృవీకరణ పత్రం, వయస్సు సర్టిఫికెట్, మొబైల్ నంబర్, బ్యాంకు పాస్బుక్, పాస్పోర్ట్ సైజు ఫోటో ఉండాలి. ఎలా అప్లై చేసుకోవాలి? ముందుగా మీరు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అధికారిక వెబ్సైట్ https://pmamis.gov.in/closing కి హోమ్ పేజీలో మీరు సిటిజన్ అసెస్మెంట్ ఆప్షన్పై క్లిక్ చేసి ఆన్లైన్లో వర్తించే ఆప్షన్పై క్లిక్ చేయాలి. తర్వాత మీరు మీ ఆధార్ కార్డ్ నంబర్ను నమోదు చేయాలి. తర్వాత ధృవీకరించడానికి మీరు చెక్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. మీరు క్లిక్ చేసిన వెంటనే PMAY అప్లికేషన్ పేజీ మీ ముందు ఓపెన్ అవుతుంది. మీరు మీ వ్యక్తిగత వివరాలు, ఆదాయ వివరాలు, బ్యాంక్ ఖాతా, ఇలా అవసరమైన అన్ని వివరాలను నమోదు చేయాలి. తర్వాత I am aware చెక్ బాక్స్ను టిక్ చేయాలి. తర్వాత మీరు ఇచ్చిన క్యాప్చా కోడ్ను నమోదు చేసి సేవ్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. మీరు క్లిక్ చేసిన వెంటనే ప్రత్యేకమైన అప్లికేషన్ నంబర్ వస్తుంది. మీరు నింపిన దరఖాస్తు ఫారంను డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు.